గాల్ బ్లాడర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ అనేది ఎక్కడుంటుంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద ఉంటుంది. గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది? లివర్ కింద ఉంటుంది. ఎంత పరిమాణంలో ఉంటుంది? 7 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. మరి ఏది ఏ ఆకారంలో ఉంటుంది? జాంకాయ ఆకారంలో ఉంటుంది. గ్రీనిష్ ఆకారం అంటే జాంకాయ ఆకారంలో ఉంటుంది. 7 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. లివర్ కింద ఉంటుందన్నమాట. లివర్ కింద ఎందుకు ఉంటుంది? మరి లివర్ అనేది లివర్లో జీవకణాలు 120 రోజులు బతుకుతాయి. 120 రోజుల తర్వాత చనిపోతాయి. ఆ చనిపోయిన జీవకణాల మలినాల నుండి లివరు 1.5 లీటర్ జీర్ణరసాన్ని ఉత్పత్తి చేసింది. మరి ఉత్పత్తి చేసిన జీర్ణరసాన్ని లివర్ ఎక్కడికి పంపిద్ది? గాల్ బ్లాడర్లోకి పంపిద్ది. గాల్ బ్లాడర్ ఏం చేసిద్ది అనమాట? పసరని పైచ రసాన్ని 1 గంట గాల్ బ్లాడర్లో ఉంటుంది. మనం ఏదైనా కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడు చిన్న పేగుల్లోకి ఈ పైచ రసాన్ని చిన్న పేగుల్లోకి పంపుతుంది. దాని పాత్ర లివరు పైచ రసాన్ని 1.5 లీటర్ తయారు చేస్తే ఆ జీర్ణ రసాన్ని లివర్ ఏం చేసిద్ది? గాల్ బ్లాడర్లోకి పసరతిత్తులోకి పంపిద్ది. పసరతిత్తి ఏం చేసిద్ది? ఆ జీర్ణ రసాన్ని మనం కొవ్వు పదార్థాలు ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే చిన్న పేగుల్లోకి పంపిద్ది. అప్పుడు ఆహారం అనేది జీర్ణం అయిపోతుంది. ఇది గాల్ బ్లాడర్ యొక్క పాత్ర. ఇది జాంకాయ ఆకారంలో ఉంటుంది, గ్రీనిష్ ఆకారంలో ఉంటుంది. అయితే ఇది ఉన్నా మనం జీవించవచ్చా, జీవించలేమా? దీనివల్ల ఉపయోగం ఉంది. గాల్ బ్లాడర్ ఉండా జీవించవచ్చు, లేకపోయినా జీవించవచ్చు. కాకపోతే కొంచెం ఆహారం అనేది అరుగుదల అనేది తగ్గుతుంది. అయితే మనకి కుడి పక్కన నొప్పి వచ్చి, గ్యాస్ నొప్పి అయితే గంట అరగంటలో తగ్గిపోతుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే ఆ నొప్పి వచ్చి 2-3 గంటలు కూడా తగ్గకపోతే వాంతులు అయ్యి, జ్వరం ఉండి, బాగా విపరీతమైన పెయిన్ వచ్చి ఈ లక్షణాలు ఉంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండి అని ఊహించుకొని వెళ్ళి వెంటనే అల్ట్రాసౌండ్ చూపించి రాళ్ళు చిన్నవా పెద్దవా ఏం చేయాలనేది ఆలోచించుకొని రాళ్ళు ఉంటే మటుకు ఆపరేషన్ అనేది చేయించుకుంటే మళ్ళీ ఆ రాళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. రాళ్ళు ఉంటే రైట్ సైడ్ బాగా తినంగలే మసాలా ఫుడ్ కానీ ఏదైనా ఆయిల్ ఫుడ్ కానీ తిన్నప్పుడు నొప్పి అనేది విపరీతంగా వచ్చి 2-3 గంటలు కూడా తగ్గదు, వాంతులు అవుతాయి, విపరీతమైన జ్వరం వచ్చింది, విపరీతంగా పెయిన్ వచ్చి కొట్టుకునేంత పరిస్థితి, అంత విపరీతంగా నొప్పి వస్తుంది. గ్యాస్ నొప్పి అయితే అరగంటలో పావు గంటలో తగ్గిపోయింది. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే ఆ నొప్పి అనేది కంటిన్యూగా అట్టని నిలబడి వాంతులు జ్వరం వచ్చింది. అలాంటప్పుడు వెళ్ళి అల్ట్రాసౌండ్ తీసుకున్నట్లయితే రాళ్ళు ఉండి అని నిర్ధారణ చేసి ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఆ రాళ్ళు ఒక్కదే తీసేయచ్చు కదా నోట్లో ట్యూబ్ వేసి అని కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే నోట్లో ఉన్న ట్యూబ్ వేసి రాయిని తీయొచ్చు, కానీ అది చాలా సున్నితంగా, చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి దానికి తగిలిన పక్కన అవయవాల మధ్య ఉంటుంది. కాబట్టి మిగతా అవయవాలకి తగ్గినా కూడా డేంజర్ అవ్వచ్చు. ఆ రాయిని తీయొచ్చు. తీస్తే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ అయి ఒక్కోసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చింది. ఆ రాళ్ళని ఎలా తీస్తారు? రాళ్ళు తీయకుండా ఆ పసరతిత్తినే తీసేస్తారు. ఎలా తీస్తారంటే లాప్రోస్కోప్ ద్వారా 3-4 బెజ్జాలు పెట్టి లోన కెమెరా అమర్చి ఆ కెమెరాలో చూస్తూ గాల్ బ్లాడర్ని పసరతిత్తిని తీసేస్తారు. 1-2 రోజులు రెస్ట్ తీసుకొని హాస్పిటల్లో ఉంచుతారు. తర్వాత తేలిగ్గా జీర్ణమైన ఆహారాన్ని తేలిగ్గా జీర్ణ ఆహారం తీసుకొని కొద్ది ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, కొద్ది మటన్, చికెన్, గుడ్డు, బలమైన ఆహారం తీసుకోకుండా 2-3 వారాల్లో మళ్ళీ రికవర్ అయిపోతారు. అయితే కొన్నాళ్ళు కొంచెం మోషన్స్ తినంగల్లే వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత మళ్ళీ కవర్ అయిపోతుంది అన్నమాట. ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఇది గాల్ బ్లాడరు ఈ విధంగా పనిచేస్తుంటుంది. అంటే గ్యాస్ నొప్పి అయితేనేమో పావు గంట అరగంటలో తగ్గిపోతుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటేనేమో ఏదన్నా మసాలా ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ తిన్నప్పుడు నొప్పి విపరీతమైపోయి 2-3 గంటలు తగ్గకుండా అట్టానే ఉంటే వెంటనే మనం కేర్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అల్ట్రాసౌండ్ చేయించుకున్నట్లయితే వెంటనే రాళ్ళు ఉంటే వెంటనే సర్జరీ చేసుకుంటే ఇబ్బంది లేకుండా మళ్ళీ హ్యాపీగా అందరిలాగా జీవించడానికి అవకాశం ఉంది. అయితే గాల్ బ్లాడర్ ఉండా జీవించవచ్చు, లేకపోయినా జీవించవచ్చు. కాకపోతే మసాలాల ఫుడ్ కొంచెం తగ్గించుకొని, ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకొని, తేలిగ్గా జీర్ణ కాయలు, ఆకుకూరలు కొంచెం తేలిగ్గా జీర్ణ ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
అయితే మరి ఆ గాల్ బ్లాడర్ తీసేస్తే మనకి ఏమైనా నష్టం ఉందంటే నష్టం ఏం లేదు, జీవించగలం అందరిలాగానే. కాకపోతే ఏంటంటే కొంచెం జీర్ణశక్తి అరుగుదల అనేది కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా గాల్ బ్లాడర్ మనకి మరి కుడి పక్కన ఉంటుంది, లివర్ కింద ఉంటుంది. లివర్ తయారు చేసిన జీర్ణ రసాన్ని మనం ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా కొవ్వుతో ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే చిన్న పేగుల్లోకి పంపి మరి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇది గాల్ బ్లాడర్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.